హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మదర్హుడ్ వైబ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లలకి హాలోవిన్ థీమ్ అనేది వస్తుంది కదా స్కూల్లో. సో హాలోవిన్ థీమ్కి మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా మన ఇంట్లోనే ఈ కాస్ట్యూమ్ని తయారు చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను మా పాపకి విచ్ గెటప్ వేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మీరు ఒక చార్ట్ తీసుకొని, ఫుల్ చార్ట్, దాన్ని ఒక హాఫ్ సెమీ సర్కిల్ లాగా డ్రా చేసి దాన్ని మీరు కట్ చేసి ఇలా కోన్ షేప్లో మీరు అరేంజ్ చేసుకోండి. కోన్ షేప్లో అరేంజ్ చేసుకున్నాక మీరు ఎండ్స్ అనేవి మీరు ఫెవికాల్తో స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్నాక మీరు మిగిలిన అది అన్ఈవెన్గా వచ్చిన షేప్ని అంతా మంచిగా కట్ చేసుకోండి. కోన్ షేప్లో వచ్చేలాగా, హార్ట్ షేప్లో వచ్చేలాగా మీరు మంచిగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మళ్ళీ అదే బ్లాక్ చార్ట్ మీద మీరు ఆ కోన్ పెట్టి ఆ కోన్ని సర్కిల్ చేసుకోండి. ఆ సర్కిల్ అదే ఎంత షేప్ వచ్చింది ఏంటి అనేది, ఎందుకంటే మనం తిరిగి పెద్ద హ్యాట్ అనేది మనం చేయాలి కదా. సో హ్యాట్ మీ పాపకి ఎంత హ్యాట్ సరిపోద్దా మీ పాప హెడ్కి, సో అంత హ్యాట్ మీరు ఐదర్ ప్లేట్ ఆర్ ఎనీథింగ్ ఏది నచ్చితే ఒకలాగా ఒక సర్కిల్ వచ్చేలాగా మీరు డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకొని ఆ హ్యాట్ షేప్లో తెచ్చుకున్నాక మధ్యలో మీరు ఒక చిన్న సర్కిల్ అనేది డ్రా చేసుకున్నారు కదా, దాన్ని కూడా మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మీరు ఈ హ్యాట్ మీరు ఆ కోన్ ఉంది కదా, కోన్లో పెట్టి చూడండి. కోన్లో పెట్టి చూసాక ఎక్కడి వరకు వస్తుంది అది మీరు డ్రా చేసుకొని కింద చిన్న గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. గ్యాప్ ఉండి మీరు అక్కడ కట్ చేసుకునేలాగా కట్ చేయడం వల్ల మీకు ఏంటంటే అది స్టిఫ్గా మీకు ఆ సర్కిల్కి హ్యాట్కి మీకు స్పేస్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో అందుకు ఈ ఈ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న దానికి మీరు ఫెవికాల్ అంటించుకొని ఇవి కట్ చేసిన ఈ చిన్న చిన్న కట్స్ చేశారు కదా, దాన్ని మంచిగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేయడం వల్ల మీకు హ్యాట్కి మంచిగా స్టిక్ అవుతుంది అనమాట. మీకు ఇలాంటి డిఐవైస్ కానీ, ఇలా చిల్డ్రన్స్ సంబంధించిన వీడియోస్ కానీ, కిడ్స్ సంబంధించిన వీడియోస్, ఇంకా నా లైఫ్ స్టైల్, ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు ఇలాంటి చూడడం ఇంట్రెస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ హ్యాట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు హాలోవిన్ థీమ్ కదా, సో ఆ ఈవిల్నెస్ అనేది రావడానికి సో మీరు ఒక ఆరెంజ్ పేపర్ తీసుకొని ఆరెంజ్ పేపర్ మీద ఒక కోన్ టైప్లో డ్రా చేయండి. కోన్ టైప్లో డ్రా చేసి అది ఐస్ కింద మీరు దానికి స్టిక్ చేయొచ్చు. స్టిక్ చేసుకున్నాక అండ్ నా ఇప్పటికి వచ్చేసరికి టీత్ అనమాట. ఈవిల్ టీత్ లాగా కావాలంటే మీరు కింద ఒక జిగ్జాగ్ అండ్ పైన ఒక జిగ్జాగ్ లాగా డ్రా చేసి దాన్ని మంచిగా కట్ చేసుకుంటే మీకు చూడండి ఎంత మంచిగా మీకు ఆ ఈవిల్ టీత్ అనేది కనిపిస్తుందో. సో అది కూడా మీరు అటాచ్ చేసేయండి. ఇప్పుడు చూడండి టోటల్ హాలోవిన్ థీమ్లో మీకు ఒక హ్యాట్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు ఈజీగా హ్యాట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి బ్రూమ్ విచ్ అనేసరికి బ్రూమ్ కావాలి కదా. సో నేను మా పాప హైట్ బట్టి నేను ఆ స్టిక్ తీసుకున్నాను. అదే బ్రౌన్ కలర్ అది తీసుకున్నాను. అండ్ మనకి జెప్టోలో లేదా బ్లింకెట్లో వచ్చేవి ఉంటాయి కదా కవర్స్, ఏదైనా బ్రౌన్ కవర్ ఒకటి తీసుకొని అది 3 sides ఓపెన్ ఉండేలాగా, అంటే ఒక సింగిల్ షీట్ లాగా వచ్చేలాగా మీరు కట్ చేసుకోవడం వల్ల నేను ఆ స్టిక్ అనేది దేనిదంటే పిల్లలకి బుక్స్ కవర్స్ వేసాక మనకి లోపల రాడ్ అదే స్టిక్ వస్తుంది కదండి, అది నేను యూస్ చేశాను. మీరు ఇంకేమైనా యూస్ చేసుకోవచ్చు. నాకు అది అవైలబుల్లో ఉంది, నేను అది యూస్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఆ స్టిక్ దానికి ఎంత హైట్లో మీరు స్టిక్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఆ హైట్ మీరు చూసుకొని అంతవరకు మీరు ఇంకా అన్ఈవెన్గా రాకుండా ఉండడానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఒక స్కేల్ పెట్టుకొని స్కేల్తో డ్రా చేసుకొని లైన్ మీరు అక్కడ వరకు కట్ చేసుకుంటే మీకు అంత కటింగ్ అంతా ఒకే లైన్లో వస్తుంది, మంచిగా నీట్గా కూడా ఉంటుంది. అండ్ అంత కటింగ్ అయిపోయాక మీరు అదంతా కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ స్టిక్కి మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా బ్లాక్ ఆర్ బ్రౌన్ ఆర్ ఎనీథింగ్ మీ ఇష్టం, ఏ కలర్ అయినా కలర్ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఈ కలర్ పేపర్ ఉంది నా దగ్గర, సో బ్లాక్, యాక్చువల్గా హాలోవిన్ అంటే బ్లాకే కదండి, సో నేను అందుకు బ్లాక్ కలర్ స్టిక్ చేసి ఇప్పుడు ఈ బ్రూమ్ని మీరు బ్రూమ్ లాగా మీరు దాన్ని అలా పేస్ట్ చేసేసుకుంటే, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అటాచ్ అయిపోద్దండి. చూసారా, బయటనే ఇక్కడ ఏమీ మెటీరియల్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో వస్తువులతో ఎంత మంచిగా చూపించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.